రైట్ తెలంగాణకు వర్షగండం పొంచి ఉంది. మళ్ళీ భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురిసిన వానలతో జనజీవన ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 26న ఏపీ తీరాన్ని ఆనుకుని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, ప్రభుత్వ సూచనలను ఖచ్చితంగా పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్ ను వరుణుడు వదలడం లేదు. రోజు క్రమం తప్పకుండా కుమ్మేస్తున్నాడు. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం కురిసింది. ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుప్రియ ఉన్నారు. సుప్రియ, మనం రోజు చూస్తూనే ఉన్నాము, రెయిన్స్ పడుతూనే ఉన్నాయి. అయితే వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఉన్నాయి? అలాగే ఈ రోజు పరిస్థితి ఏంటి? శివాని, ఇది తెలంగాణకు రాబోయే వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇక ఈ రోజు రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు, అయితే 26, 27 మాత్రం భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇది భారీ వర్షాల హెచ్చరికలతో అయితే జిల్లా అధికారులను, యంత్రాంగంతో పాటు నగరంలోని అధికారులు, జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, టీఆర్ఎస్ బృందాలను కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. ఇంకా ఈ రోజు చూసుకున్నట్లయితే వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రేపు నాటికి అయితే తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తదుపరి ఆ అల్పపీడనం పశ్చిమ వాయు దిశలో కదిలి వాయుదాన్ని సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రాంతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర సమీపంలో అయితే సెప్టెంబర్ 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. కాబట్టి భారీ వర్షాలు పడతట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే చూసుకున్నట్లయితే మనం తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఎడతెరిపి లేని వర్షాలకి మాత్రం ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, అయితే ఈ 3 రోజులు మాత్రము ఈ వర్షానికి సంబంధించి అయితే కీలకమని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే అందరినీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికైతే అప్రమత్తం చేస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ సుప్రియ.